యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. 35వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవాకు బూజీ కుమారుడును యాజకునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరికాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 4 ముఖములను రెక్కలను ఉండెను. 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖముల వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహముల ముఖం వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజ ముఖం వంటి ముఖములు కలవు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యెహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో యెహెజ్కేలుకు కలిగిన దర్శనం. ఈ యెహెజ్కేలుకి ఎక్కడ దర్శనం కలిగింది? అక్కడనే రాయబడింది. కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశంలో యెహెజ్కేలుకు దర్శనం కలిగింది. ఆ దర్శనములో యెహెజ్కేలుకు ఏం కనబడ్డాయి? కెరూబులు కనబడ్డాయి, జీవులు. ఈ జీవులనే అక్కనే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో యెహెజ్కేలు అంటున్నాడు, నేను కెబారు నదీ ప్రదేశములో చూసిన జీవులు అవి కెరూబులు అన్నాడు. మొదటి అధ్యాయంలోనేమో జీవులు అన్నాడు. ఆ జీవులను యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనములో అవి కెరూబులని చెప్పి అన్నాడు. యెహెజ్కేలుకు దర్శనములో 4 జీవులు కనిపించాయి. ఆ జీవులకు కాళ్ళు ఉన్నాయి, ముఖాలు ఉన్నాయి, రెక్కలున్నాయి, చేతులు ఉన్నాయి. 26వ వచనంలో ఏముందంటే, వాటి తలలపైన, వేటి తలలపైన? జీవుల తలలపైన ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడైనను. ఆ జీవుల తలల మీద నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఉంది. ఆ సింహాసనం మీద ఎవరున్నారు? నరస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దర్శనాన్ని పొందాడు యెహెజ్కేలు. ఎక్కడ? కల్దీయుల దేశములో కెబారు నదీ ప్రదేశములో ఈ కలను కన్నాడు. మరి
ఆయనకు 4 జీవులు కనబడ్డాయి. జీవుల పైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు కనిపించాడు. 1వ వచనంలో ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను అని చెప్పి యెహెజ్కేలు అంటున్నాడు. దేవుని గురించిన దర్శనము కలిగిందన్నాడు. మరలా 3వ వచనములో కల్దీయుల దేశమందున కెబారు నదీ ప్రదేశమున యెహోవాకు బూజీ కుమారుడును యాజకున యెహెజ్కేలును ప్రత్యక్షం కాగా అని చెప్పి ఉంది. యెహెజ్కేలు అంటే అర్థం దేవుడు బలపరచువాడు, దేవుడు బలపరచును అని అర్థం. ఇది యెహెజ్కేలు అంటే. ఎవరి కుమారుడు యెహెజ్కేలు? బూజీ కుమారుడు. బూజీ అంటే నిర్లక్ష్యము చేయబడిన వాడని అర్థం. తండ్రి ఏమో నిర్లక్ష్యము చేయబడిన వాడు, కుమారుడేమో దేవుడు బలపరిచిన వాడు. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? నిర్లక్ష్యము చేయబడిన వానికి ఎలాంటి కుమారుడు కలిగాడు? దేవుడు బలపరిచే కుమారుడు కలిగినాడు. నిర్లక్ష్యము చేయబడిన యెహెజ్కేలు నిర్లక్ష్యము చేయబడిన కుమారుడు. అయితే దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు బలపరిచి ఈ యెహెజ్కేలును తన సేవలో, తన పనిలో వాడుకుంటున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎరల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అన్నాడు. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. ఎందుకు చేస్తుందట? తన ఎరల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికే దేవుని దృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంటుంది. యథార్థ హృదయం గలవారిని బలపరిచేవాడు మన దేవుడు. యథార్థ హృదయం లేని వారిని దేవుడు ఇప్పుడు కూడా బలపరచడు. సంఘములో కూడా తన సేవకులను కానీ సేవకులను బలపరచాలి. యథార్థత అనేది అవసరం, పరిశుద్ధత అనేది అవసరం, నమ్మకత్వం అవసరం. యథార్థ హృదయం ఉండాలి, తర్వాత నమ్మకత్వం ఉండాలి, విధేయత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. మరి ఈ యెహెజ్కేలు యథార్థపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. యథార్థ హృదయులను బలపరిచేవాడు మన దేవుడు. అలాంటి వారిని తన సేవలో వాడుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ చూడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. పౌలుని ఎవరు బలపరుస్తున్నారు? ప్రభువే. నేను ఏం చేసినా నన్ను బలపరచు వాని యందే, ఏ దేవుడైతే ఏ ప్రభు అయితే బలపరుస్తున్నాడో ఆ ప్రభు పని సమస్తాన్ని చేయగలను. ఆయన బలపరచకపోతే ఎవరం కూడా ఆయన పని చేయలేం. ఆయన బలపరిస్తేనే ఆయన పని చేస్తాం. ఎవరు బలపరుస్తాడు? ఆయన యథార్థ హృదయం గలవారిని. ఎవరైతే ఆయన ఎరడి యథార్థ హృదయం కలిగి ఉంటారో వారినే ప్రభు బలపరుస్తాడు. పౌలు ఒకప్పుడు పాపి, ప్రభుకి విరోధంగా నడుచుకున్నవాడు. అయినా నమ్మిన తర్వాత యథార్థంగా, పరిశుద్ధంగా సమర్పణ కలిగి చేస్తూ, అందువలనే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన బలపరిస్తేనే చేస్తాం, కానీ ఆయన బలపరచకపోతే మనం ఏమీ చేయలేం. తరువాత 3వ వచనంలో
రెండవ వచనములో ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగను. ఆకాశం అంటే పరలోకం, స్వర్గలోకం. ఆ పరలోకం తెరవబడినప్పుడు దేవుని గురించిన దర్శనం ఎవరికి కలిగింది? యెహెజ్కేలుకు కలిగింది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను కూడా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54 నుంచి చదువుతున్నా. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచినట చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచినటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? స్టెఫెను. రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఆయన ఆకాశం తెరవబడింది. ఏం కనిపిస్తున్నాయి ఆయనకు? మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు. ఈ స్టెఫెను పరలోకములో ఉన్న దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువును నిలిచి చూశాడు. ఇక్కడ యెహెజ్కేలు కూడా పరలోకం ఆకాశం తెరవబడింది, దేవుని గురించిన దర్శనము కలిగింది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు జీవుల మీద సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానని చూచాడు. 3వ వచనములో కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, ఇక్కడ దేవుని యొక్క వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? యెహెజ్కేలుకు ప్రత్యక్షం అయింది. యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఎవరిని చూశాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క స్వరూపం ఎలాంటిది, ఆయన ప్రభావం ఎలాంటిదో చూశాడు. ఎవరు? యెహెజ్కేలు. అంటే అర్థం ఏంటంటే, మనం కూడా విశేషంగా దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకముగా చదివితే దేవుని గురించిన ప్రత్యక్షత పొందుకుంటాం. ప్రభువుని నమ్మిన మనము విశేషంగా ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యాన్ని చదివినట్లయితే దేవుని గురించిన ప్రత్యక్షతను పొందుకుంటాం. ఇప్పుడు వాక్యం చెబుతున్నాయంటే ఆయన ప్రత్యక్షత లేనిది ఆయన మనమేమీ చెప్పలేము. ఆత్మ వాక్యాలను మర్మమును బయలుపరచకపోతే ఇక నిలిచిన వారు వ్యర్థం, ఏ ప్రయోజనం లేదు. విశేషంగా వాక్యాన్ని ఎలా చదవాలా? ప్రార్థనాపూర్వకంగా చదవాలా. బైబిల్ తెరిచిన తర్వాత ప్రభువు అని నీ వాక్యాన్ని చదవబోతున్నా, ఆ చదువుతున్న వాక్య మర్మాన్ని నాకు బయలుపరచని ప్రార్థన చేయాలి. తరువాత ఒక వాక్యాన్ని చదవాలి, ఒక వచనాన్ని చదివిన తర్వాత ఈ వచనంలోని భావాన్ని ఏమిటో నాకు తెలియజెప్పని ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు తన వాక్ ప్రత్యక్షతను ప్రార్థన చేసిన వారికి దయచేస్తాడు. అది ఇక్కడ చెబుతున్నాడు. యెహోవా వాక్ ఎవరికి ప్రత్యక్షమైంది? యెహెజ్కేలు ప్రత్యక్షమైంది. ఎప్పుడు? దేవుని వాక్యం ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు ఆయన ప్రత్యక్షతను పొందుకుంటాం. అంటే అర్థం ఏంటంటే, ఇంకా దేవుని గూర్చిన ప్రత్యక్షత, దేవుని గూర్చిన లోతైన మర్మమైన సంగతులు మనకు బయలుపరుస్తాడు. దేవుని వాక్యములో ఉన్న లోతైన విషయాలను, మర్మమైన విషయాలను ఆయన బయలుపరుస్తాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇంకేముంది? నీకు తెలియని విషయాలను బయలుపరుస్తాను, గూఢమైన సంగతులను తెలియపరుస్తాను అంటున్నాడు ఆయన. ఇర్మియా చెబుతున్నాడు, నీవు నాకు మొరపెట్టు. ఎప్పుడు? నీ వాక్యం చదువుతప్పుడు నీవు నాకు మొరపెట్టాలా.
అప్పుడు నేను నీకు తెలియని విషయాలు తెలియజెప్తాడు. చెప్పడం వేరు, తెలియజెప్పడము వేరు. నువ్వు నాకు మొరపెడితే నీకు తెలియని విషయాలను తెలియజెప్తానంటున్నాడు. అంతేకాదు, నిగూఢమైన విషయాలను తెలియజెప్తానంటున్నాడు. అదే వాక్ ప్రత్యక్షత అంటే. వాక్ ప్రత్యక్షత అంటే తెలియని విషయాలు బయలుపరచువాడు పరిశుద్ధాత్ముడు. అయితే మనం ఏం చేయాలా? ఆయనకు మొరపెట్టాలా. ప్రార్థన చేయడం వేయడం, మొరపెట్టడం వేరు. అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆయనే వాక్యంలో మర్మములను, నిగూఢ విషయాలను, తెలియని విషయాలను బయలుపరుస్తాడనే విషయాన్ని మనకు ఈ వాక్ ప్రత్యక్షత అంటే అర్థమవుతుంది. ఇక్కడ మనం 7వ వచనంలో చదవాలా. 1వ అధ్యాయం 7వ వచనం. ఆయనకి ఏం కనిపించినాయి? జీవులు కనిపించినాయి. ఆ జీవులు గురించి ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వేటి కాళ్ళు? జీవుల కాళ్ళు చక్కగా నిలబడి ఉన్నాయి. కాళ్ళు దేనికి సాదృశ్యం, దేనికి సూచన? ప్రవర్తనకు, నడతకు సూచన. జీవుల కాళ్ళు చక్కగా ఉన్నట్లు చూస్తున్నాం. అంటే వాటి నడత, వాటి ప్రవర్తన చక్కగా ఉంది. అంటే ప్రభు పిల్లమైన మనము, ఆ జీవులు ఎవరు? మనమే. ప్రభు నమ్మిన వారే ఆ జీవులు. మన నడత కూడా చక్కగా ఉండాలి. ప్రభువుని నమ్మిన మనము చక్కగా నడవలసిన వారముగా ఉన్నాం. అంటే మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉండేట్లుగా ఉండాలి. మన ప్రవర్తనకి ప్రీతికరంగా లేకపోతే మనం ఆయన పిల్లలుగా జీవించలేము. ఎలా ఉంటాం? అప్పుడు సరిగ్గా లేకపోతే ఆయన నామానికి దూషణ తెచ్చే వారముగా ఉంటాం. మన ప్రవర్తన బాగా ఉంటే ఆయన నామానికి కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుతాయి. ప్రభు పిల్లమైన మనము మంచిగా నడవాలి. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి అనుకూలంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మన నడత ఉండాలి. అయితే ఎక్కువ మంది వారి మెప్పు కోసం, వీరి మెప్పు కోసం ప్రాకులాడతారు, కానీ దేవుని మెప్పు కోసం ప్రాకులాడరు. ఎక్కువ మంది చూస్తుంటా, సహోదరులు కానీ, సహోదరులు కానీ, సేవకులు కానీ మెప్పు కోరుతుంటారు. ఎవరి మెప్పు? మనుషుల మెప్పు. నేను వాక్యం చెప్పిన, నేను పరిచర్య చేసిన, నన్ను మీరు ఒక్కరు పలకరించలేదే, నన్ను మెచ్చుకోలేదే. ఆ మెప్పు ఎవరు కోరుతారో దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎప్పుడు మనుషుల మెప్పు కోరకూడదు. ఏముంది? కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదని ఉంది. మనం చేసే పరిచర్య, మనం చేసే సేవ ఎవరు చూడాలా? ప్రభు చూడాలా. ప్రభు దృష్టి, ప్రభు కోసం మనం చేసేది పని, మనుషుల కోసం కాదు. ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలంగా మనం కోరుకోవాలి, కానీ మనుషుల మీ పెన్నడికి కోరుకోకూడదు. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం. యోబు అంటున్నాడు, బొండరలు నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తనంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. అరికాళ్ళ చుట్టూ ఏం చేసినాడు? గీత గీసినాడు, అంటే హద్దు ఏర్పరిచాడు. నీ నడత ఇంతవరకే ఉండాల, ఆ మేరలోనే నీ నడత ఉండాల. ఆ మేర మీరి నడవకూడదు. దేవుడు నిర్ణయించిన మేరలోనే మన నడత ఉండాల, మన ఇష్టము కాదు అని యోబు చెబుతున్నాడు. యోబు దేవుని యొక్క హద్దుల్లో నడిచాడు. హద్దుని మించి, మేర మించి నడుచుకోలే. మనం కూడా దేవుని హద్దులోనే, అంటే మన మేరలోనే మనం ఉండాలి, మేర మించి పోకూడదు. అనేక మార్లు సంఘములో పరిచర్య చేసేవారు ఎక్కువ మంది
తక్కువ మంది కాదు, ఎక్కువ మంది. నీకు అప్పగించిన పరిచర్య మేరలో చేయవు, మేరను దాటి చేస్తావు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మేర దాటి ఎవరు చేస్తారు? మెప్పు కోసం వాళ్ళు అనుకోవాలా, వీళ్ళు అనుకోవాలా, సప్పిడి చేస్తారు. ఎక్కువ సప్పిడి చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నిజంగా పనిచేసేవారు ఆ పని చేసిన ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ప్రభువుకే తెలుస్తుంది. ప్రభు మేరలో పని చేయాలి కానీ మేర మించి ఎన్నటికి కూడా చేయకూడదు. అదే ఇక్కడ యోబు అంటున్నాడు. దేవుని సరిహద్దుల్లోనే మనము దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఇంకా యోబు గ్రంథం 23వ అధ్యాయం, ఆయన హద్దులో మనం ఉండి చేయాలి. 11వ వచనం, 23వ అధ్యాయం 11వ వచనం యోబు చెబుతున్నాడు, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలవక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అంటున్నాడు. నా పాదములు ప్రభు యొక్క అడుగుజాడలను విడువక నడిచినవి. ప్రభు పాదాలను విడువక నడిచిన ఎవరి పాదాలు? యోబు యొక్క పాదాలు. అటు ఇటు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాలి. మనం కూడా ప్రభు అడుగుజాడలలో నడుచుకోవాలి. అటు తొలగకూడదు, ఇటు తొలగకూడదు. ఆయన అడుగుజాడలోనే అంతేకాదంట, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ప్రభు యొక్క నోటి మాటను మించి నేను, అంటే ప్రభు మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు. తన సొంత అభిప్రాయం కంటే ప్రభు మాటనే ఎక్కువగా ఎంచుకున్నాడు. ఎవరు? యోబు. మనం కూడా ఆయన అడుగుజాడలోనే నడుచుకోవాలి. యోబు ఏ రకంగా దేవుని అడుగుజాడ నడుచుకున్నాడో మనం కూడా ఆయన అడుగుజాడలోనే నడుచుకోవాలి. సంఘములో సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు ఎన్నటికీ పనికిరావు. ఎవరి అభిప్రాయాలు కావాలా? ప్రభు అభిప్రాయాలు, ప్రభు ఆలోచనలు, ప్రభు తలంపులే ఉండాలి. యోబు తన సొంత అభిప్రాయం కంటే ప్రభువునే ఎక్కువగా విలువ ఇచ్చాడు, అంటే లోబడ్డాడు, విధేయత చూశాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా, దేవా నాకు నీ ఇష్టాన్ని స్పష్టంగా బయలుపరచు, నీ ఇష్టాన్ని జరిగించేవానిగా చేయమని ప్రార్థన చేస్తామా? 100కి 1 2 చేస్తారు. వారి ఇష్టాన్ని నెరవేర్చుకొని ప్రయత్నం చేస్తారు కానీ దేవుని ఇష్టాన్ని ఎవరు కనిపెట్టరు. దేవా సంఘములో నీ ఇష్టాన్ని నాకు స్పష్టంగా బయలుపరచు, నీ ఇష్టాన్ని జరిగించేట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరూ సంఘములో ఏమీ ఉండవు, సనుగులు ఉండవు, ఆయాసాలు ఉండవు, ఏ కలతలు ఉండవు, ఏ అభిప్రాయ భేదాలు ఉండవు. ఏమీ లేకుండా ఉండాలంటే ఆయన ఇష్టాన్ని ఎరగాలి ముందు. ఆయన ఇష్టం ఎరగకపోతే ఏమవుతుంది? మన ఇష్టాన్ని జరిగిస్తాం. ఈ యోబు దేవునికి అటు తొలగలే, ఇటు తొలగలే, ఆయన అడుగుజాడల్లోనే నడుచుకున్నాడు. సొంత ఇష్టాన్ని పక్కన పెట్టాడు, దేవుని యొక్క ఇష్టాన్నే జరిగించిన వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. తర్వాత ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనములో, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం, హనోకు 60 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు కుమారుని కన్న తర్వాత, మెతూషెలను కన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాడు? 300 సంవత్సరాలు. ఎలా నడుచుకున్నాడు? కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే కుటుంబము కలిగి ప్రభు సేవ చేశాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి చేయలే. కుటుంబ వ్యవస్థ గొప్పది. నిన్న కావ్య నిశ్చితార్థం ఏం చెప్పినాడు? కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత. ఎవరు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థను? ప్రభువే. ప్రభు ఏర్పరిచిన కుటుంబాన్ని విడిచిపెట్టి సేవ చేయమని
చెప్పలే. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబాన్ని పోషించే బాధ్యత యజమాని తీసుకోవాలి. అవి విడిచిపెట్టి సేవ చేస్తే అది ప్రభు ప్రీతికరమైన సేవ కాదు. ఈ హనోకు దేవునితో నడుస్తున్నాడు, కానీ కుటుంబము కలిగినాడు, పిల్లగంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? సంసారము చేస్తున్నాడు. 300 సంవత్సరాలు నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడవాలా, కానీ కుటుంబాన్ని కూడా గాలి కుదిరేయకూడదు. గాలి కుదిరేస్తే ప్రభు నామానికి దూషణ కలుగుతుంది, కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. అలా ఎవరైనా చేస్తే సంఘ పెద్దల వారిని హెచ్చరించాలా, ప్రోత్సహించకూడదు, తప్పది. కుటుంబానికి ప్రాధాన్యత అనేది అవసరం. కుటుంబ వ్యవస్థను కట్టినవాడు దేవుడే. ఆ కట్టిన వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత కుటుంబం కలిగిన వారిగా మన మీద బాధ్యత అనేది ఉంది. ఈ హనోకు దేవునితో నడిచినాడు. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడిని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఒక మాదిరి ఉంచాడు ప్రభు. తన అడుగు జాడలలో నడుచుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలు నడచాల. అటు తొలగకూడదు, ఇటు తొలగకూడదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోను. ఆ అడుగు జాడలో మనం నడుచుకోవాలి. ఆయన పాపం చేయలే, కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు నమ్మిన వారు పాపం చేయకూడదు. అపవిత్రులుగా మనలను పవిత్రులుగా చేశాడు. ఇంకా అపవిత్ర జోలికి పోకూడదు, పవిత్రులనే జీవించాల. ఆయన నోట ఏ కపటము లేదు, మన నోట కపటము రాకూడదు. కపటం ఎక్కువ, వేషధారణ ఎక్కువ. దూషింపమని ఎవరన్నా ఒక మాట అన్నా మనం ఏం చేయాలా? సహించుకోవాలా, ఓర్చుకోవాలా. తీర్పు తీర్చుట ఆయన పని, పగ తీర్చుకొనుట ఆయన పని. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎవరి మీద పగ తీర్చుకొనకూడదు. కానీ సంఘానికి ఏముంది? క్రమం అనేది ఉంది. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకడు తన తండ్రి భార్యతో జారత్వం చేశాడని చెప్పి అపోస్తలుడైన పౌలు రాశాడు. రాసి ఏం చెప్పాడు? చివరిలో 6వ అధ్యాయం చివరిలో తీర్పు ఏమన్నాడు? వానితో సహవాసం చేయవద్దన్నాడు. వానితో కలిసి భోజనము చేయకూడదు. ప్రభు నమ్మిన వారు అలాంటి పని చేస్తే వారితో ఏం చేయాలా? సహవాసం చేయకూడదు, వారితో కలిసి ఆరాధన చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? సంఘము అపవిత్రపరచబడుతుంది, భ్రష్టమైపోతుంది. వాడిని ఏం చేయమన్నాడు? వెలివేయమన్నాడు. వాక్యం చెబుతుంది తీర్పు తీర్చుట నా పని, పగ తీర్చుకోవటం నా పని అన్నారు కదా. మరి ఎందుకు తీర్పు తీర్చాలని ప్రశ్నించేవారని ఈ సంఘంలో ఉన్నవారే ఒకప్పుడు. ఆయన కదే చెప్పింది, మరి ఎందుకు తీర్పు తీరుస్తున్నారన్నారు. అదే వాక్యం ఏం చెబుతుంది? ఇలాంటి భ్రష్టులను ఏమన్నాడు? వెలివేయమని చెప్పాడు. అలాంటి వారితో సహవాసం చేయకూడదని చెప్పింది. అలాంటి వారితో ఆరాధన చేయకూడదు. ఏం చేయాలా? వెలివేయాలి వారిని. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నాం, అలాంటి వారితో సహవాసం చేస్తున్నాం. అయితే ఏమవుతావు? నువ్వు సహవాసం చేసినా ప్రేమించినా ఆ పాపములో నీకు భాగం అనేది ఉంటుంది.
అతని కంటే నీకే ఎక్కువ పాపంలో భాగం అనేది ఉంటుంది. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం అది. ఆ రెండంచుల గల ఖడ్గాన్ని మనము ప్రభు ఇచ్చిన జ్ఞానం మేరలో దాన్ని అనుసరించాలి, మన ఇష్టానుసారంగా కాదు. మనకేదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఒలకబోస్తారు. పై ఎవరి మీద ఒలకబోయాల? ప్రేమ దీనుల మీద, అలాంటి వారి మీద కాదు. అలాంటి వారితో సహవాసమే చేయకూడదు, సంఘంలోనే బయటికి నెట్టమని ఉంది. అయితే ప్రభువుని నమ్మని వారి వ్యభిచారులైనా, దొంగలైనా, లోబులైనా వారితో సహవాసం చేయకూడదని లేదు వాక్యం. వాళ్ళు బయటి వారు, మన సంబంధం లే, వారి సహవాసం చేయడం మందిరంలో వారితో కలిసి ఆరాధన చేయడంలే, అది లోకం. అది ఈ లోకం ఉన్నాం కాబట్టి తప్పదు, వారితో ఎంతవరకు అంతవరకే ఉండాలి. అంటే మనం లోకములో ఉన్నాం, అయితే లోకం మనలోనికి రాకూడదు. వారితో సహవాసం చేయాలి, లోక వ్యభిచారులతో, దొంగలతో, లోబులతో. అయితే అవి మనకు రాకూడదు, అవి మనలోనికి అంటకుండా మనం జాగ్రత్త పడాలి అని. అదే చూడండి, అది కూడా చదువుదాం. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 5. మొదటి పత్రిక 5వ అధ్యాయం. జారులతో సాంగత్యం చేయవద్దు. 9వ వచనం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసించుని అని చెప్పి ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. ఎందుకు? లోకములో ఉన్నాం. అయితే వారు చేసే వ్యభిచారం, వారు చేసే జారుత్వం, వారు చేసే అబద్ధాలు, విగ్రహాలు మనము చేయకూడదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఈ లోకం మనకు ఉండడానికి లేదు, అలానే అడవి పట్టిపోవాలా. వారితో ఉండాలి, లోకంలో ఉన్నారు రకరకాలు. అయితే వారి అలవాట్లు, వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి క్రియలు, వాటికి మనం దూరంగా ఉండాలి. కానీ సంఘం అలాంటిది కాదు, ఒక కుటుంబం ఇది. ఎవరి కుటుంబం? దేవుని యొక్క కుటుంబం. దేవుని కుటుంబం అయి ఉండి ఆ కుటుంబంలో భ్రష్టులైన వారికి ఏం చేయాలా? వేరే ఉండమని లేదు. వాళ్ళు ఏం చేయాలా? వెలివేయాలి. అసలు వారితో సహవాసమే చేయకూడదు, వారితో కలిసి ప్రార్థన చేయకూడదు, వారితో కలిసి ఆరాధన కూడా చేయకూడదు. ఈ దేవుని మాటలు ఇవి. కనుక మనం కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలి. ప్రభు మాదిరి చూపించాడు, అపవిత్రులను పవిత్రులుగా చేశాడు. ఆయన పవిత్రులుగానే జీవించాలి. ఆయన అడుగు జాడల్లోనే మనం నడిచే వారముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. తర్వాత రెండవది 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. పదే వచనం. ఆ 4ంటికి ఎదుటి ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి, ఎడవ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఇక్కడ ఆ 4 జీవుల్లో కాళ్ళని గురించి విన్నాం. ప్రవర్తన, మన ప్రభువు నమ్మిన వారి ప్రవర్తన ఎలా ఉండాలో ఆయన అడుగుజా నడుచుకోవాలని చెప్పి మన ప్రవర్తన పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని ఆయన అడుగుజాడు ఆయన హద్దులోనే ఉండాలి, హద్దు మీరి ఉండకూడదు విన్నాం. ఇక్కడ జీవుల రూపాలు, జీవుల యొక్క ముఖాలు, జీవికి ఏమున్నాయి? 4 ముఖాలు ఉన్నట్లుగా చూస్తున్నాం. 4 రకాల ముఖాలు ఉన్నాయి. ఒక్కో జీవికి ఒక రకమైన ముఖము ఉంది.
మొదటి ముఖం ఏది? 10వ వచనములో, ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహం ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఇక్కడ 4 ముఖాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మత్తయి రాసిన సువార్త, ఒకటి మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అందరూ ప్రభునే. అయితే ఆ ప్రభువును ఒక్కొక్కరు ఒక విధంగా వివరించి రాసినారు. మానవ ముఖం వంటిది. మానవ ముఖము మహాజ్ఞానాన్ని చూపిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? నశించు దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి? నశించిపోయే మానవాన్ని రక్షించడానికి, తప్పించడానికి. ఎలా వచ్చాడు ఆయన? మనిషి కుమారుడిగా వచ్చాడని చెప్పాడు. 4 సువార్తల్లో ప్రభుని గురించే చెప్పారు. అయితే లూకా ప్రభుని ఏం చెబుతున్నాడు? మనిషి కుమారుడు అని చెప్పి చెబుతున్నాడు. ఈ మానవ ముఖం మహాజ్ఞానం. అయితే లూకా ఏం చెబుతున్నాడు? మనిషి కుమారునిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడట? నశించిపోయే దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడని చెప్పి వివరించినాడు. తర్వాత రెండవది ఏంది? సింహము ముఖము. సింహము రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పి జ్ఞానులు తెలుసుకున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. మత్తయి ఏం చెబుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభును రాజుగా వివరించి రాశాడు. లూకా సువార్త మనిషి కుమారునికి వివరించి రాస్తే, మత్తయి యేసుక్రీస్తు ప్రభును రాజుగా, తర్వాత ఆ జ్ఞానులు ఏం చేసినారు? ఆ రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు శిశువును ఆరాధించినారు, పూజించినారు. కనుక మత్తయి ఏమో రాజుగా చెబుతున్న యేసుక్రీస్తు ప్రభువును, ఆయన పూజార్హుడు, పూజనీయుడు అని చెప్పి మత్తయి వివరించి రాసినాడు. ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటివి. ఎద్దు దేనికి సూచన? సేవకు. మార్కు యేసుక్రీస్తు ప్రభువును ఒక సేవకునిగా వివరించి రాసినాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను. ఒక పరిచారకునిగా మార్కు సువార్తలో వివరించాడు. లూకా ఏమో మనుష్య కుమారునిగా, మత్తయి ఏమో రాజుగా, ప్రభువుగా, ఆరాధకుని పూజించేవానిగా చేశాడు. ఇక్కడ మార్కు మాత్రం ఒక పరిచారకునిగా చెబుతున్నాడు. చివరిది పక్షిరాజు ముఖము. పక్షిరాజు ముఖముని ఇక్కడ చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఈ యోహాను ఏం చేశాడంటే దేవుని కుమారునిగా వివరించాడు. దేవుని కుమారుడు అంటే దైవ మానవునిగా యోహాను సువార్తలో వ్రాసినాడు. ఈ 4 కూడా యేసుక్రీస్తు ప్రభువునే సూచిస్తున్న. ఏవి? సింహము ముఖము, మానవ ముఖము, ఎద్దు, పక్షిరాజు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తూ ఉన్నాయి. ఈ 4 జీవులు యేసుక్రీస్తు ప్రభువునే సూచిస్తూ ఉన్నాయి. దేవుని పిల్లమైన మనం కూడా, ప్రభువు నమ్మిన మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును చూపించే వారముగా ఉండాలి.
మనం చూడగానే వీళ్ళు ప్రభువుని నమ్మిన వాళ్ళు అనిపించుకోవాలి. ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండ. మన నడక, మన వస్త్రధారణ, మన క్రియలు, మాటలు చూసినప్పుడు ఎలా ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువును నమ్మినారు అనేది సాక్ష్యం ఉండాలి. బోర్ చేసుకోవడం కాదు. మన మాటలు, మన నడత, మన క్రియలు, మన చూపులు, వస్త్రధారణ ఇవి ప్రభువు తగినట్టుగా ఉండాలి. ప్రభు మేరలో ఉంటే వీళ్ళు ప్రభు పిల్లలు అని చెప్పి అంటారు. ఈ 4 జీవులు ఏ రకంగా యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తున్నాయో, ప్రభువు నమ్మిన మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును మన జీవితాల ద్వారా, బ్రతుకుల ద్వారా, మన నడతల ద్వారా ఆయన చూపించే వారముగా ఉండాలని చెప్పి ఇక్కడ అర్థమవుతూ ఉంది. గల్తీలు రాసిన పత్రిక. ఎక్కువ మందిమి మనల్ని మనం కనిపించుకోవాలనుకుంటాం, కానీ ప్రభువును చూపించే వారముగా ఉండం. గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రభువును నమ్మిన మనం కూడా ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవడంబాలు ఇవన్నీ ఏం చేయాలా? శిలువ చంపివేయాల. ఎప్పుడు బాప్తిని తీసుకున్నామో ఆనాడు అవన్నీ చంపడాయి. ఎందుకు నీళ్ళ ముంచేది? పాపో జీవితం అంతటితో పాతి పెట్టడం. తిరిగి ఎందుకు లేపుతారు? నూతన జీవితం. ఏదైతే నూతన జీవితం? క్రీస్తు ప్రభువును పూరిన జీవితం. అది చెబుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడిన వాడను, ఇకను జీవించువాడను నేను కాను. ఎవరట? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవం ప్రతి విశ్వాసి కలిగి ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువును చూపించే వారంగా ఉంటాం లోకానికి. మన పాత జీవితాన్ని శిలువ చంపివేసి నేను జీవించేదిక యేసుక్రీస్తు ప్రభు కోసమే, ఆయనే నా యందు జీవించుచున్నాడు అనుభవం మనలో ఉన్నట్లయితే మనం ఏమవుతాం? ప్రభువును చూపించే వారముగా ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అది ఉండాలి మనం ప్రతి ఒక్కరి. మనం చావడం మూలంగానైనా సరే, బ్రతికినా సరే, మన శరీరము ప్రభువును ఘనపరిచేదిగా ఉండాలి. అంటే పవిత్రంగా ఉండాలి. శరీరానికి కల్మషం తోచకుండా జీవించాలి. చావు మూలముగానైనా సరే, బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు మన శరీరమందు ఘనపరిచేట్లుగా ఉన్నప్పుడే మన ప్రభువును చూపించే వారముగా ఉంటాం. మన శరీరమందు ప్రభు ఘనపరచబడుతున్నాడా అనే విషయాన్ని ఎవరికి వారు పరీక్షించుకుంటే మంచిది. కొలస్సీయులకు రాసిన పత్రిక పక్కనే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాల. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. మన జీవితంలో ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలా? ప్రభువుకే. ఆయనకు ప్రాముఖ్యం రావాలా, మనం కాదు. మనం ప్రముఖులుగా ఉండకూడదు, ప్రభువే ప్రముఖుడుగా ఉండాలి. మన జీవితంలో అన్నిట్లో, అన్ని విషయాలలో, కొన్ని విషయాలే కాదు, అన్నిట్లో ఆయనకు ప్రాముఖ్యం కలిగేవారముగా, ప్రాముఖ్యం ఇచ్చేవారముగా ఉండాలి.
అయితే క్రీస్తుకు అన్నిట్లో మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా అని ఎవరికి వారు గమనించుకుంటే ఎంతైనా మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదాము అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. మనకి ఏముండాలా? ఏం కలిగి ఉండాలా? ప్రేమ. ప్రేమ ఎవరు? ప్రభువే. ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమ కలిగి ఉండాలా. తర్వాత సత్యం ఎవరు? ప్రభువే. నేనే మార్గమును, నేనే సత్యం. ప్రేమ ఆయనే, సత్యము ఆయనే. ప్రేమ కలిగి ఉండాలా. తర్వాత సత్యమైన ప్రభు ఏ రకంగా యథార్థంగా ఉన్నాడు, మనం కూడా సత్యమే చెప్పాలా. అబద్ధం అనేది మన అసత్యం అనేది రాకూడదు. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు అన్నాడు ప్రేమ, సత్యము. అలాగా యేసుక్రీస్తు ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలా, సత్యం చెప్పేవారు ఉండాలిగా. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉండటానికి అన్ని విషయాల్లో ఎదగాలని చెప్పి మన యొక్క కోరిక ఉంటే ఎంతైనా మంచిది. మన అన్ని విషయాలలో ఎదిగేవారముగా ఉండాలి. ఇలాగ చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును మనం చూపించేవారముగా ఉంటాం. తర్వాత మూడవది 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. 4 రెక్కలు గలవు. 4 ముఖాలు ఉన్నాయి. ఆ జీవులకు 4 రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు ఎన్ని ఉన్నాయి? దీనికి 4 రెక్కలు ఉన్నాయి. పక్షికి ఎన్ని ఉంటాయి? మామూలుగా 2 ఉంటాయి రెక్కలు. మరి ఈ రెక్కలు ఏం చేస్తాయి? వేగాన్ని చూపిస్తాయి. రెక్కలు ఎంత బాగా ఆడిస్తే అంత స్పీడ్గా పోతాయి, లేదా పక్షులు ఎంత బాగా ఆడిస్తే అంత గట్టిగా పోతాయి, అంతే కదా. 2 రెక్కలు బాగా ఆడిస్తే కిందికి వస్తాయా, పైకి పోతాయి? అవి పైకి పోతాయి. ఎందుకు? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. 2 రెక్కలు సరిగ్గా ఆడించకపోతే కిందికి వచ్చి పడతాయి. ఇవి ఒక రెక్క తక్కువైనా ఒక రెక్క ఎక్కువైనా 2 సమానంగా ఉండాలి. రెక్కలు 2 సమానంగా ఆడిస్తుంటే ముందుకు పోతాయి, ఇవి భూమి మీద పడవు. ఏంటి ఆ 2 రెక్కలు? వాక్యము, ప్రార్థన. ప్రభువునమైన మనము ప్రభువులో అంతకంతకు ఎదగాలంటే, లోకములో కలిసిపోకుండా ఉండాలంటే, లోక ఆకర్షణలకు ఇహలోక వాటికి లోబడకుండా ఉండాలంటే ఏం కావాలా? విశ్వాస అనే పక్షికి వాక్యము, ప్రార్థన, ఈ 2 రెక్కలు ఉండాలా. ఈ 2 లోపించాయా కుంటి బతికే, అవిటి బతికే. 2 సమానం. వాక్యము, ప్రార్థన 2 సమానంగా ఉండాలి. వాక్యం, ప్రార్థన ఉన్నంతకాలం ప్రభు పిల్లలుగా జీవిస్తాం. వేగంగా ఆయన పనులు ఆసక్తిగా చేస్తాం. మనం ఎందుకు 9 గంటలకు ఆరాధన అంటే 9:30, 10, 11కి ఎలా వస్తున్నారు చెప్పండి? ఆసక్తి లేదు. అందుకని రోమీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చదువుతాను. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఎందుకు మందకోడిగా వస్తున్నారు మందిరానికి? ఆసక్తి లేదు. ఆసక్తి ఉంటే మందంగా రాము. పరిచర్యకైనా మందిరానికైనా ఆసక్తి ఉంటే ఏం చేస్తాం? ఎప్పుడు వాక్యం చదువుకోవాలని ఆసక్తి ఉంటే వాక్యం చదువుతాం. ఎప్పుడు ప్రార్థన చేసి ఆసక్తి ఉంటే ప్రార్థన చేసుకుంటాం. వాక్యం చదవాలని ఆశ ఉండాలా, ప్రార్థన చేయాలని ఆశ ఉండాలా, మందిరానికి ఎప్పుడు పోవాలని ఆశ ఉండాలా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ మందం అనేది పనికిరాదు.
ఆత్మ యందు తీవ్రత అనేది అవసరం. ఉండి ఏం చేయాలట? ప్రభువుని సేవించే వారముగా ఉండాలి. ఈ పక్షి కూడా 2 రెక్కలు బాగా ఉన్నప్పుడే అది పైకి ఎగరగలదు. వాక్యము, ప్రార్థన అనేది విశ్వాసికి అవసరం. ఈ 2 ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా వెనకబడం. కానీ ఇక్కడ ఏమున్నాయి దీనికి? ఈ పక్షికి ఎన్ని ఉన్నాయి? ఈ జీవికి 4 రెక్కలు ఉన్నాయి. ప్రభువు నమ్మిన మనకు కూడా 4 రెక్కలు అవసరం. అపోస్తల కార్యములు 1 వాక్యం, ప్రార్థనే కాకుండా అపోస్తల కార్యములు అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన ఎడతెగక ఉండిరి. ప్రభువుని నమ్మిన మనము 4 రెక్కలు కలిగి ఉండాలి. ఏందది? అపోస్తలుల బోధ. బోధ అంటే వాక్యం. వాక్యముతో సహవాసం చేసేవారు ఉండాలి. వాక్య నిరంతరము ప్రార్థనాపూర్వకంగా చదువుకోవాలి. వాక్యం వినాలి. అదే వాక్యముతో సహవాసం. అపోస్తలుల బోధ సహవాసం అంటే ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం. అదే అపోస్తలుల బోధ. ఆ దేవుని వాక్యముతో సహవాసం చేయడం. 2వది రొట్టె విరుచుట యందును. అపోస్తలుల బోధ అంటే దేవుని అపోస్తలుల బోధ. 2వది ఏంటి? సహవాసం. సహవాసం అంటే దేవుని పిల్లలతోనే సహవాసం. ప్రభు నమ్మిన వారితో అంటే మందిరానికి వచ్చి సహవాసం చేయడం, అన్ని కుడికలకు రావడం, దేవుని పిల్లలతో సహవాసం చేయడం. 3వది రొట్టె విరుచుట, ఆరాధన. 3వది ప్రభువును ఆరాధించే వారముగా ఉండాలి. 4వది ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయడం అంటే ఎవరితో సహవాసం? తండ్రి అయిన దేవునితో సహవాసం. దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం. మనం అడుగుతాం, ఆయన జవాబు ఇస్తుంటాడు. ఈ 4 రెక్కలు విశ్వాసికి అవసరం. ప్రభువుని నమ్మిన మనము దేవుని వాక్యముతో సహవాసం చేసేవారం ఉండాలా, దేవుని పిల్లలతో సహవాసం చేసేవారికి ఉండాలా, ప్రభువుని ఆరాధించేవారం ఉండాలా, దేవునితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈ 4 రెక్కలు విశ్వాసికి అవసరం. ఈ జీవికి 4 రెక్కలు ఉన్నాయి. ప్రభువుని నమ్మిన మనం కూడా ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ప్రభువులో ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతాం. ఎందుకు మనం క్షేమాభివృద్ధి పొందడం లేదంటే ఈ 4 రెక్కలు మనకు లేవు. అన్నీ కుంటి, ఒక రెక్క ఉంటే ఒక రెక్క ఉండదు. దానివల్లనే వెనకబడి పోతున్నాం. తరువాత 4వది 1వ అధ్యాయం 8వ వచనం. వాటికి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. ఏమన్నా వీటికి? చేతులు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చేతులు? 4 చేతులు కూడా ఉన్నాయి. చేతులు దేనికి? చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? పని చేసేదానికి ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు చేతులు? పని చేసేదానికి చేతులు ఇచ్చాడు. కాబట్టి ప్రభు పిల్లలు మనము దేవుని పని చేసేవారముగా ఉండాలి. దేవుని పని గొప్ప పని, బహు గొప్ప పని అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి దేవుని పని గొప్ప పని కాబట్టి మన చేతులతో దేవుని పని చేసేవారముగా ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 పని చూపిస్తున్నాయి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యమునే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు.
అందరూ సొంత పనులే చేసుకుంటున్నారు, కానీ దేవుని పని చేసేవారు తక్కువ. చేసిన వాళ్ళే చేయాల్సిందే. ఈ మందిరాన్ని కూడా అంతే, చేసేవాళ్ళే చేయాల, చేయనివాడు ఏమి సోమరిపోతుడు. అందరూ తమ సొంత కార్యం చూసుకొనిచున్నారు, కానీ సొంత పనులే చూసుకుంటున్నారు, కానీ దేవుని పనులు చూసేవారు లేరని చెప్పి అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఈ చేతులు ఇచ్చింది దేవుని పని చేయడానికి. కాబట్టి ప్రభు పని చేస్తున్నామా, సొంత పనులు చేసుకుంటున్నామా? సొంత పనులు చేసుకునేవారు ఇప్పటికైనా ఇచ్చిపెట్టి ప్రభు పని చేసేవారముగా ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి చదువుతున్నా. కొరింథీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఇక్కడి నుంచి చూడండి జాగ్రత్తగా, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాడితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించను. పునాది మీద ఒకడు కట్టినప్పుడు నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. మనం చేసే పని ఏం చెబుతున్నాడు ఇక్కడ? మనం చేసే పని నిలిచేదిగా ఉందా, కాలిపోయేదిగా ఉందా? మనం చేసే పని సొంత మెప్పు కోసం చేసుకుంటున్నామా? మనం చేసే పని దేవుని మహిమ తేవాలని చేస్తున్నాం అనేది పని చేసేవారు గమనించాలి. మనం చేసే పని నిలిచే పనే, కాలిపోయే పనే? మనం చేసే పని సొంత మెప్పు కోసం చేసుకుంటున్నామా, దేవుని మహిమ కోసం చేస్తున్నామా? మనం చేసే పని వాక్యానుసారంగా ఉందా, లేక సొంత ఇష్టానుసారంగా చేస్తున్నామా? సొంత ఇష్టానుసారంగా చేస్తే అది కాలిపోయే పని. ఆయనకు ప్రీతికరంగా పని చేయాలి. ఈ కొయ్యకాలు, గడ్డి అన్నీ ఏమిటి? కాలిపోయి నిలబడవు. కానీ ఎక్కువ సంఘాలు దేంతో కట్టబడుతున్నాయి? గడ్డి, తర్వాత రెండవది కొయ్యకాలు. బంగారు, వెండి, వెలగల రాళ్ళతో కట్టే సంఘాలు చాలా తక్కువ. మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో కొయ్యకాలు ఉంది, గడ్డి ఉంది, వెండి ఉంది, బంగారు ఉంది. ఏది నిలుస్తుంది? వెండి, బంగారు, వెలగల రాళ్ళు నిలుస్తాయి. ఈ కొయ్యకాలు కాలిపోయేదే, గడ్డి కాలిపోయేదే. ఎక్కువ మంది నాడు సంఘాల పోటీతత్వం ఏర్పడి ఏం చేస్తున్నారు? ఎవరెట్ట బతికినా చాలు, మనకెందుకు, మంది నిండితే చాలు అని అందరిని చేర్చుకుంటున్నారు. దానివల్ల ఏమైంది? కాలిపోయే పని. అది ప్రభు మెచ్చే పని కాదు. అక్కడ సమకూర్చుకోవడం ఏమవుతుంది? అది తమ సొంత ఆలోచనలు, అది నిలిచే పని కాదు. ఎక్కువ సంఘాలు ఈ రోజుల్లో అవే ఉన్నాయి. వారికి ప్రజలు ఏ రకంగా కోరికలు ఉన్నాయో ఆ కోరిక అనుగుణంగా బోధ చేస్తున్నారు. అనుగుణమైన వారికి బోధ, ఆ బోధ వాక్యానుసారమైంది కాదు. కాల్చే పనిగా, కాలిపోయే పనిగా మనం చేసే పని ఉంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుని మహిమ కోసమే మనం చేసే పని ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఆ రకంగా పరీక్షించుకుంటే మన పని నిలిచేదిగా ఉంటుంది. ప్రభు రాకడలో బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసులని మెప్పు అనేది ఉంటుంది. లేకపోతే చెడ్డదాసుడా అంటాడు. మనం ఏది కోరుకోవాలి చెప్పండి? ఇక్కడ నవ్వచ్చు, అబ్బా ఎంత సంఘం, ఎంత మందిరం, ఎంతమంది జనం ఉండారని. ఇది ఇప్పుడు తెలుస్తుంది. ప్రభువు ఆయన ధవళ సింహ ప్రత్యక్షమైనప్పుడు
ఏది మంచిదో ఏది చెడ్డో ఆ రోజు బయలుపరచబడుతుంది. కనుక మనం శరీరంతో ఇల్లు బ్రతికినప్పుడే ఇవి గమనించి నిలిచే పని చేయాలి, కానీ కాలిపోయే పని చేయకూడదు. మనం ఎప్పు కోసం చేయకూడదు, వాక్యానుసారమైన పనే చేయాలి. ఆ రకంగా చేసినప్పుడే మనము ఆ పని నిలిచేదిగా ఉంటుంది. 13వ వచనం, ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించను. ఈ జీవుల రూపములు ఎలా ఉన్నాయి? ఇవి ఎలా ఉన్నాయి? ఇవి మండుచున్న నిప్పులతోనూ దివిటలతోనూ సమానములు. మనం కూడా, ప్రభు నమ్మిన మనం కూడా మండువారంగా ఉండాలా, అంటే ప్రకాశించే వారంగా ఉండాలా. ప్రభు నమ్మిన మనం కూడా ప్రకాశించే వారముగా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35 ఏముంది? యోహాను సువార్త 5వ అధ్యాయం 35 వచనంలో, అతడు ఎవరు? బాప్తిమిచ్చే యోహాను. మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ప్రభువు నమ్మిన మనం కూడా మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కొవ్వొత్తి మండాలంటే ఏమవుతుంది? కొవ్వొత్తి ఏమవుతుంది? కరిగిపోతుంది. మనం కూడా ప్రకాశించాలంటే మన సమయాన్ని ఖర్చు పెట్టాలా, మనకిచ్చిన దాన్ని ఖర్చు పెట్టాలా, మన శరీరాన్ని ఖర్చు పెట్టాలా. అప్పుడే ప్రభు సేవ చేయగలం. తర్వాత మండుచూ ప్రకాశించుచున్న దీపమైండను. దీపం ఏం చేస్తుంది? వెలుగు మాదిరి. చీకటి ఉంది, చీకటిలో దీపం అయితే ఏమవుతుంది? దారి చూపిస్తుంది. మనం కూడా మార్గదర్శకంలో ఉండాలి. ప్రభు సన్నిధిని మన బతుకులు చూసి, మన జీవితాలు చూసి ఏం చేయాలా? దారి చూపించే వారముగా ఉండాలి, ప్రకాశించే వారముగా ఉండాలి, దారి చూపించే వారముగా ఉండాలని చెప్పి ఉంది. ప్రభుత్వం మనము ప్రకాశించే వారముగా ఉండాలని ఉంది. తర్వాత 15వ వచనములో ఆ జీవులకు ఏమున్నాయి? చక్రాలు ఉన్నాయి. చక్రాలు అంటే విస్తరణ చూపిస్తుంది. చక్రం అంటే ఏమవుతుంది? కారు పోతుంది, విస్తరణను చూపిస్తుంది. ఈ చక్రాలు విస్తరణను చూపిస్తాయి. కాబట్టి మనం కూడా ఈ 17 చూస్తున్నా, 17వ వచనం, అవి జరుగునప్పుడు, ఏవి జరిగినప్పుడు? ఆ చక్రాలు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగయే జరుగుచుండెను. ఈ చక్రాలు ప్రభువు నమ్మిన మనము నాగటి మీద చేయబెట్టినవాడు ఏం చేయకూడదు? వెనక్కు తిరిగి చూడు. ప్రభువు నమ్మిన తర్వాత వెనుకకు చూడకూడదు. ఇవి కూడా వెనక చూడటం వల్ల ముందుకే పోతున్నాయి. విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించేవాడవైనా ఆయన వైపే చూడాల. అప్పుడే ఈ విశ్వాసాన్ని కొనసాగించుకోవటం. ఈ చక్రాలు ముందుకు పోతున్నాయి కానీ వెనకకు పోవడంలే. అంతేకాదు, అవి ఏమవుతున్నాయి? లోక సంబంధం వాటి తిరగకుండా అవి ముందుకు పోతున్నాయి. అంటే సువార్త నలుదిక్కులకు సువార్త ప్రకటించే వారం ఉండాలి. ప్రభువు చెప్పాడు మార్కు సువార్త 15 మీరు సమస్త సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మనం సువార్త ప్రకటించి అనేక మందిని సంఘములు చేర్చేవారముగా ఉండాలి. అంటే సంఘ విస్తరణకు పాటుపడే వారముగా ఉండాలి. తర్వాత 1:18 వచనంలో ఏముందంటే, ఆ 4 కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులకి ఏముంది? అంతా చుట్టూ కండ్లు ఉన్నాయి. ఆ జీవులకు నలువైపులా కళ్ళు ఉన్నాయి. మనం కూడా ప్రభు నమ్మిన మనం కూడా మన ఒళ్ళంతా కళ్ళు ఉండాలి, మన శరీరం అంతా
వెనక కూడా మన వెనక ఉన్నా వాళ్ళని చూడాలి, పక్క వాళ్ళని చూడాలి, ఈ వైపు ఆ వైపు చూసేవారముగా ఉండాలి. అంటే బాహ్య నేత్రాలే కాదు, ఆత్మ నేత్రాలు అవసరం. ప్రభువుని నమ్మిన వారికి బాహ్య సంబంధం నేత్రాలు కాదు, ఆత్మ నేత్రాలు అన్ని వైపులా చూస్తుంటాయి. ఆత్మ నేత్రాలు కలిగిన వారముగా మనం ఉండాలని చెప్పి ఉంది. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులు తెరువుము. కళ్ళు ఏం చూడాలా? ప్రభువు నమ్మిన వారి కళ్ళు ఏం చూడాలా? ఆయన వాక్యములో ఉన్న ఆశ్చర్యకర సంగతులు చూచేవిగా ఉండాలి. అంటే వాక్య మర్మములను గ్రహించేవిగా ఉండాలి. అలాంటి వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి. ఎప్పుడు ఆశ్చర్యకర సంగతులు చూస్తాము? ప్రార్థనాపూర్వకంగా మొరపెడితే మనకు తెలియని విషయాలు, నిగూఢ విషయాలను ఆయన బయలుపరుస్తాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదివినట్లయితే ఆయన మనకు వాక్య మర్మాలను చూపిస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తాడు? యోహాను సువార్త, పరలోకమందున్న నా తండ్రి అని ఆయన వైపు చూసి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన కళ్ళు ఎవరి వైపు చూసి చేయాలా? ప్రభు వైపే చూడాలా. మనుషుల వైపు, అటువైపు ఇటువైపు కాదు. నేను ఎక్కువ మంది చూస్తుంటా, ప్రార్థన చేసేటప్పుడు మనసు పెట్టి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. నేను కరెక్ట్గా ఎప్పుడు చూస్తానో అప్పుడే వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళు ఆ టైంకే నా కళ్ళు తెలుసుకుంటాయి, వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు మీరు అనవచ్చు, నువ్వేం మనసు పెట్టి చేస్తావు, తర్వాత లాస్ట్ మీకు తెలుస్తుంది. లాస్ట్న సంఘ పెద్దల యొక్క లక్షణాలు ఏమిటో లాస్ట్న చెప్తా. ఎందుకు చూస్తామో మేము కావాల్సిన చూడను, ఈ దొంగలు పట్టుకునే దానికి కళ్ళు తెరుస్తాయి. మన మనస్సు ప్రభు నిలిపి ఆయన వైపే చూస్తూ ప్రార్థన చేయాలి. దానికే కళ్ళు. మన మనసు అటు ఇటు పోకూడదు. ప్రభు మీద మనసు నిలిపి ప్రార్థన విశ్వాసంతో చేయాలి. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలల తరువాత కోతకాలం వచ్చి మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నావని మీతో చెప్పుచున్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి? పొలం అంటే లోకం, మనుషులు. కోత అంటే దేవుని వాక్యమనే కొడవలి. లోకం అంటే మనుషులు. కోత అంటే వాక్యమనే కొడవలి. ప్రభువుని నమ్మిన మనము నశించిపోయే మానవాళికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలా. ఎందుకు? పైరు పండింది, పండిన పైరు ఏం చేయాలా? సకాలానికి కొయ్యాలా. కొయ్యకపోతే ఏమవుతుంది? రాలిపోతాయి, నష్టమవుతాయి. మరి ఈ సువార్త ప్రకటించకపోతే వీళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. నరకానికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభు నమ్మిన మన మీద ఉంది. రైతు పైరు వేసినాడు, పంట వచ్చింది, కోయకపోతే ఏమవుతుంది? భూమి పాలైపోతుంది. నమ్మిన మనం కూడా సువార్తను ప్రకటించి నరకాగ్ని గుండానికి పోకుండా వారిని తప్పించే వారముగా ఉండాలి. అంటే సువార్త ప్రకటించిన బాధ్యత మన మీద ఉంది. ప్రకటించి అనేక మంది సంఘములు చేర్చేవారముగా ఉండాలి. తర్వాత 4వది
సంఘమును చూచే కన్నులు కావాలా. అదే చెప్పింది, దానికి చెప్పింది. ప్రభువుని నమ్మిన వారికి పెద్దలకి ఏముండాలా? సంఘాన్ని చూచే కన్నులు కావాలా. అంటే అర్థం ఏమిటి? సంఘములో ఎవరు ఎలాగ ప్రవర్తిస్తున్నారు? ముఖమే ఏం చెబుతుంది? ముఖం చూడగానే తెలిసిపోతుంది. కనుక సంఘాన్ని చూసే కన్నులు పెద్దలకు కావాలా. చూసి చూడనట్లుగా ఉండకూడదు. చూసి చూడనట్లుగా సంఘములు అందరినీ కనిపెట్టాలి. ఎవరు ఏ సమయానికి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ బాధ్యత తెలుసుకోవాలి. ఇలాంటి కన్నుల అవసరం విశ్వాసికి. ఈ కన్నులు లేకపోతే నీ దారి నీదే, నా దారి నాదే. ఇది నీ కుటుంబం, నా కుటుంబం, ఆ కుటుంబమే, కానీ ఒక కుటుంబము కాదు. కుటుంబంలో ఉన్న కొడుకులు కూతురు ఏం చేస్తే గమనిస్తామా, గమనించమా? 10 గంటలకు వచ్చినానికి ఇంటికి కొడుకు ఏమి అడుగుతామా లేదా? ఎందుకు పోయినా ఏమని అడగకపోతే తర్వాత ఏమవుతుంది? గోడకు పోయి తల కొట్టుకొని చావాల్సిందే. కురివితో తల గోక్కున్నట్టు అవుతుంది. ఎప్పుడు చేయాలా పని? బాలుడు అవి ఉన్నప్పుడే చూడాల, బాల్యములోనే వంచాల. మొక్కై వంగనిది మానై వంగదు. కుటుంబాల తల్లిదండ్రులు ఎక్కువ మంది గోమై అతిగారాభంగా పెంచి ఏమవుతున్నారు? లాస్ట్కి వాళ్ళు తల్లిదండ్రులను బయటికి తరిమేస్తున్నారు. నువ్వే కదా నాకు నేర్పిందని. వాళ్ళదేం తప్పు లేదు. పెంపకం ఎవరి పెంపకం? నీదే కదా పెంపకం, ఇలా పెంచినావు అని తయారవుతున్నారు. అదే బాల్యంలోనే ప్రవేశం నడిపించినట్లయితే ఈ సమస్యలు వచ్చేవి కాదు. నేను చూస్తుంటా, పిల్లలు వస్తున్నారు. మీరు స్కూల్ దగ్గరికి పోయినప్పుడు మీ పిల్లలు బయట ఎట్టిన ఎగురుతూ తిరుగుతూ ఉంటే ఊరుకొని వస్తారు, సంతోషపడతారా? మా పిల్లలు బడికి పంపినాం, ఈ రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఎగురుతున్నాయి, సంతోషపడతారా? ఇదేంది? జీవంగల దేవుని మందిరం. ఈ మందిరంలో పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి. మేము ఇక్కడ ఆరాధన ఉంగడం ఆలస్యంలా కిందికి పోతారు. ఒక్క ఏళ్ళు నేను చూస్తున్నా పిల్లలను మొత్తం మంది కిందికి పోతారు. వీళ్ళు ఎక్కడ తిరుగుతారు? ఏమంటే ఏళ్ళు చూపిస్తారు. ఎన్నిసార్లు వస్తాయి వీళ్ళకు? ఎన్నిసార్లు దప్పికవుతాయి? ఎన్నిసార్లు ఇంటికి వస్తాయి వీళ్ళకు? భయం అనేదే లేదు. స్కూల్ అట్నే ఉంటాయి. స్కూల్ అన్నిసార్లు బయటికి పోతారా? వీళ్ళందరినీ కనిపెట్టాలి మనం, చూడటం కాదు. కనిపెట్టి ఏం చేయాలా? క్రమపరచాలా. చూస్తే సరిపోదు, క్రమపరచాలా, బుద్ధి చెప్పాలా, దండించాలా. అందుకే ఈ కళ్ళు. ఆ జీవులకు చుట్టూ ఎందుకు కళ్ళు ఉన్నాయి? ఆత్మ కళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు ఏమని పరీక్షించడానికి, తెలుసుకునేదానికి. తెలుసుకుని ఊరుకుంటాం కాదు, తప్పును సరిచేయాల. చూసి చూన్నట్లు ఉండకూడదు. సంఘం చూసే కన్నులు కావాలి. అప్పుడే సంఘము దీవెనకరంగా ఉంటుంది. వాక్యానుసారంగా సంఘాన్ని క్రమపరిచే వారంగా ఉండాలి. లేకపోతే సంఘం ఏమవుతుంది? చిన్న భిన్నం అవుతుంది. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. ఏం ప్రయోజనం లే. ఇప్పుడు మామూలుగా ఎద్దులు మేస్తుంటాయి. కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి? రంకెలు వేస్తూ వస్తాయి. ఈ మేషదాన్ని కూడా చెడగొడుతుంది. అది ఆ రకంగా అవుతుంది. తిరిగే వాళ్ళతో ఏమైతే వినేవాళ్ళు కూడా వినలేరు, డిస్టర్బ్ చేస్తారు. కానీ మనం ఏం చేయాలా? క్రమపరచాలా, కొన్ని కంట్రోల్ చేయాలా. అప్పుడే సంఘంలో క్రమశిక్షణ అనేది ఎంతైనా అవసరం. సంఘం ఇప్పటికి కూడా నిర్మలమైనదిగా ఉండాలా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే కీర్తనాకాడు ఏమన్నాడు? 93వ కీర్తన 5వ వచనం, పరిశుద్ధతయే మందిరానికి ఎన్నటన్నిటికీ అనుకూలత. పరిశుద్ధత అవసరం. అక్రమమైంది ఏంది? పరిశుద్ధత కాదు. ఈ కళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏమి, వీరి ఆత్మీయ జీవితం ఏమిటి, వీరి బతుకు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే సంఘము వృద్ధి పొందదు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కనుక మన నడత చక్కగా ఉండాలి, మంచిదిగా ఉండాలి, ప్రభువులు ఎదిగే వారముగా ఉండాలి.
ప్రభువును నడుచుకునే వారముగా ఉండాలి. సంఘాన్ని క్రమం అవసరం, ఆత్మీయ నేత్రాలు అవసరం, బాహ్య నేత్రాలు కాదు. ఆయన వైపే చూచే కన్నులు కావాలా, వారి వైపు వీరి వైపు చూసే కన్నులు కాదు. కనుక ఆ రకంగా మనం జీవించినట్లయితే ఆత్మీయంగా ఎవరికి వారం ఎదుగుతాం. సంఘం కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుతుంది. దయచేసి సంఘ పెద్దలు చెబుతున్నా, సంఘములో ఎవరు ఉన్నారు అనే విషయం తెలియాల. దాదాపు అందరి పేర్లు తెలియాల, అన్ని కుటుంబాల పరిస్థితి స్థితిగతులు కూడా తెలియాలి. అవి తెలుసుకోకపోతే మనం ఎవరిని ఆత్మీయంగా పెంచలేం. వారిని గృహాలు దర్శించినప్పుడు హెచ్చరించాల, వ్యక్తిగతంగా హెచ్చరించాల. వాళ్ళు ఏమనుకుంటారో అనేది మన మనసులో పడకూడదు. ఏమనుకుంటే మనకేమి, మన కోసం చేస్తున్నామా? వాళ్ళు అనుకుంటారని చెప్పి మనం మౌనంగా ఉన్నట్లయితే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి పొందారు, నష్టపోతాం. సంఘం నష్టపోతుంది. సంఘం ఎవరు నష్టపోయేది? ప్రభువును నష్టపడతాడు, ఆయన బాధపడతాడు. ఆయన మనసును నొప్పించకూడదు. మనుషులు నొప్పించే ఏం ప్రయోజనం? వీళ్ళు ఎంతసేపు బాధపడతారు, 2 సార్లు అమ్మ ఇంకా లేకపోతే వీళ్ళు ఎంటాడతాడు అని చెప్పి భయపడి జాగ్రత్త పడతారు. లేకపోతే ఎవరి ఇష్టానుసారంగా వారు అవుతారు. మనం గృహాలు దర్శించేటప్పుడు మనం పోతనే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఏంటి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి. అవి తెలియకపోతే ఏమని ప్రార్థన చేస్తామని చెప్పండి. విశ్వాసులైన మీరు కూడా పెద్దలకు మీ కష్టాలు నష్టాలు వ్యక్తిగతంగా చెప్పాలి. కొన్ని ప్రకటించేవి ఉంటాయి, కొన్ని ప్రకటించనివి ఉంటాయి. అన్నీ ప్రకటించాం, సంఘానికి మంచిది కాదు. ఎందుకంటే మంచి ఆకర్షించబడవు, ఈ చెడ్డవి ఉంటాయి అవి ఆకర్షించబడతాయి, దాని వైపు మడుతారు. ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదని జ్ఞానం అనేది ఉండాలి. అదే జ్ఞానం అంటే. ఏది మంచో ఏది చెడో తెలియజెప్పేదే జ్ఞానం. సంఘములు ఏ ప్రకటన చేయాలో ఏవి ప్రకటన చేయకూడదు. ప్రకటన చేయలేనివి పెద్దలు ఏం చేయాలా? వ్యక్తిగత ప్రార్థనలో చేయాలి, కానీ కుటుంబ ప్రార్థనలు కాదు. అది గమనించండి. బలహీనతలు కుటుంబ ప్రార్థన పనికిరావు. నలుగురు ఇంటే ఏమవుతుంది? బజారు ఎక్కుతుంది అంతేది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. జ్ఞానం అనేది అవసరం. సంఘం అంటే ఆషామాషి కాదు. ప్రభు ఇచ్చిన వాక్యం దీవించను.